నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 ఎలా ఉండిపోతుందండి? శనీశ్వరుడు వీళ్ళకి లగ్నేశ్వరుడు. సో కాబట్టి అంత బెంగ పెట్టుకోకర్లేదు. ఎప్పుడు శనీశ్వరుడు తన రాశిని వదిలి వెళ్ళిపోతారో అప్పుడే మంచి రిజల్ట్స్ ఇవ్వడం మొదలెట్టేస్తారు. ఇప్పుడు కుంభరాశికి ఏంటంటే 2వ స్థానమైన మీనరాశిలో ఉంటారు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 4వ స్థానమైన వృషభ రాశిని చూస్తారు. అదేలాగా వీళ్ళకి 8వ స్థానమైన కన్యా రాశిని చూస్తారు. 11వ స్థానమైన ధనుర్రాశిని చూస్తారు. సో ఇవన్నీ ఆయన చూసే స్థానాలన్నీ అన్నిట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేది మనకి శనీశ్వరుడు ఒక దృష్టి ఆయన ఉండే చోట. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అదంతా సెటిల్ చేసే అవకాశం, అదేలాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, కుటుంబంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఉంది అంటే అవన్నీ సాల్వ్ చేసే అవకాశం. బేసిక్గా ఫండ్ ఫ్లో కొద్దిగా టైట్గా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే అది సరిచేసే దానికి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 4వ స్థానం. ఇలా అమ్మగారి ఆరోగ్యం పట్ల ఏదైనా బెంగలు ఉంటే అవన్నీ చూపించి మనం సరి చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా ప్రాపర్టీస్ కొనే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వాహనాలు కొనే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. కొత్త చదువు ఏదైనా ప్రారంభించే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని, ఆయుని పెంచుతారు. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే లాభాలు వీళ్ళకేమో తగ్గేటట్టు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని. 8వ స్థానం అనేది రహస్య స్థానం. పుత్రప్రాప్తి, ప్రెగ్నెన్సీ విషయాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదంతా సాల్వ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మనకి లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి రావాల్సిన దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి.
వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా సాల్వ్ అవుతుంది. అదేలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ దాంట్లో నుంచి వీళ్ళకి వచ్చే లాభాలు కూడా ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానం. 11వ స్థానం లాభస్థానాన్ని శనీశ్వరుడు చూస్తున్నారు, గురువు కూడా చూస్తున్నారు. కాబట్టి మనకి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ టైం పీరియడ్కి వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేకుండా. అదేలాగా ఇంట్లో పెద్దలు, మనం ఇంట్లో పెద్దలు అని చెప్పేటప్పటికి అన్నయ్య, అక్కయ్య, వదిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అంతా వీళ్ళకి వస్తుంది. ఇది బేసిక్గా మనకి శనీశ్వరుడు దృష్టి ఆయన ఉన్న చోటుని బట్టి మనం చూసాం. ఇప్పుడు నక్షత్ర సారాన్ని బట్టి మనం చూద్దాం. ఇప్పుడు నక్షత్ర సారాన్ని బట్టి అంటే జనవరి నుంచి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అయిపోతుంది. వీళ్ళకి తులారాశి అనేది వీళ్ళకి 9వ స్థానం, అదేలాగా మకర రాశి అనేది 12వ స్థానం. ఈ 9, 12 అన్నది ఓపెన్ అప్ అయ్యేటప్పుడు కొత్త ప్రాపర్టీ కొనడం, లేకపోతే శుభకార్యాల కోసం వీళ్ళ ఎక్స్పెండిచర్స్ రావడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి శాంక్షన్స్ దొరకడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. 4వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ 100% కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త చదువులు ఏదైనా చదువుతున్నారంటే దాంట్లో నుంచి కూడా వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇది మనం ఫస్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత రేవతి నక్షత్రానికి వెళ్ళిపోతారు. ఆయనేమో జూన్ 27th వరకు మనం ఆ రిట్రాగ్రేడ్ అయ్యే పీరియడ్ ముందర వరకు మనం చెప్తున్నాం. సో జూన్ 27th ఆయన రిట్రాగ్రేడ్ అవుతున్నారు రేవతి సెకండ్ క్వార్టర్లో. అంతవరకు ఉన్న సమయం మే 17th నుంచి జూన్ 27th వరకు ఉన్న సమయం ఏమిటంటే వీళ్ళ 4వ స్థానమైన వృషభ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా మనకి 5వ స్థానమైన మిథున్ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా వీళ్ళ 8వ స్థానమైన కన్యా రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళకి 11వ స్థానమైన ధనుర్రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇదంతా మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్. 3వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కొత్త ఎఫర్ట్ ఏదైనా వీళ్ళు తీసుకుంటున్నారంటే అదంతా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఆ టైం పీరియడ్లో సేల్ చేయొచ్చు. మేజర్గా సేల్ చేయడం, కొనడం రెండు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి జరగవచ్చు. అదేలాగా వీళ్ళకి 8వ స్థానాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. 10వ స్థానమైన వీళ్ళకి తులారాశిని కూడా వృశ్చిక రాశిలో, ఎస్పెషలీ 10వ స్థానమైన వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఈ శుక్రుడు కానీ, గురువు కానీ, కేతువు కానీ, రాహు కానీ, మంగళుడు కానీ ఉంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా లాభకరంగా ఉంటుంది. బేసిక్గా ఇదండి మనం ఈ 2 ఫేసెస్లో మనం చూసేది. తర్వాత ఆయన రిట్రాగ్రేడ్ అయ్యి ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. అక్టోబర్ నెలలో ఉత్తర భాద్రపద 4th క్వార్టర్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత డిసెంబర్ 11th వక్ర నివృత్తి అవుతారు. ఉత్తర భాద్రపద 4th క్వార్టర్కి వెళ్ళేటప్పటికీ మనకి కొద్దిగా మనం ఫస్ట్ చెప్పిన విషయాలు కొద్దిగా రివర్స్ అవుతుంది, కొద్దిగా డిలే అవ్వడం లాంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు. అదేలాగా మళ్ళీ రివర్స్ అయ్యి రిట్రాగ్రేడ్ నివృత్తి అయ్యి మళ్ళీ మూమెంట్ ప్రారంభించి డిసెంబర్ 11th తర్వాత అన్ని విషయాలు మళ్ళీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ హారోస్కోప్లో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు అంటే ఈ వక్రమైన పీరియడ్ అయినా మనకి జూలై 27th నుంచి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఇదండి మనం చెప్పేది. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. కుంభరాశి వాళ్ళకి పరిహారాలు మేజర్గా రాహుకేతులకి చేసుకోవాలి. శనీశ్వరుడు ఉన్న చోటకి మనం చేసుకోవడం అన్నది లాస్ట్ ఇయర్తో అయిపోయింది. ఎందుకంటే తన రాశి వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనకి రాహుకేతుల కోసమే వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. రాహుకేతుల కోసం చేసుకోవాలంటే తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, అది మనకి పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు మేజర్గా సండే రోజున వెళ్ళి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా రెగ్యులర్ అన్నదానాలు చేయడం, అష్టమి రోజున, అమావాస్య రోజున దుర్గమ్మ ఒక స్తోత్రాలు 32 నామాలు మన ఛానల్లోనే ఉంది. అది వింటూ మీరు చదువుకుంటేనే మీకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.